ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. ఆమె ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆమె ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒక విషయంలో ఫోకస్ పెట్టి స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆమెపై ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆ పార్టీలో ఇతరుల మాట ఎలా ఉన్నా ఆమెను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆమె మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. నివాసం చెన్నై, తిరిగేది హైదరాబాద్ అయినా ఇప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే కొనసాగుతున్నారు. పైగా నగరి వ్యవహారాల్లో అవసరం ఉన్నా లేకపోయినా రోజు ఏదోటి మాట్లాడేస్తున్నారు. 2 మాటలని 4 మాటలు అనిపించుకుంటున్నారు. 2 సార్లు తాను ప్రాతినిధ్యం వహించిన నగరిలో ఆమె ఓడిపోయారు. మాజీ మంత్రి దివంగత ముద్దు కృష్ణమ్మ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ ఆమెపై గెలుపొందారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. నగరి వ్యవహారంలో ఏదో ఒకటి బయటకు లాగి రోజా ఆరోపణలు చేస్తూ ఉంటారు. పైగా ఆమె భాష చాలా దరిద్రంగా ఉంటుంది. ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడు అంటూ ఆమె సంబోధిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా తనపై పోస్టులు పెడుతూ అశ్లీల పదజాలాన్ని వాడే జనాన్ని విమర్శించే రోజా తను మాత్రం వాడు వీడు అన్న పదప్రయోగాన్ని కొనసాగిస్తున్నారు. నగరిలోనూ రాష్ట్రంలోనూ ఇసుక మాఫియా గురించి ఆమె మాట్లాడటంలో తప్పులేదు. రాజంపేట నుంచి నగరికి ఇసుక రావాలంటే 3 జిల్లాలు దాటాలని ఆమె గుర్తు చేస్తున్నారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలను దాటి ఇసుక స్మగ్లింగ్ జరుగుతున్నా పోలీసులు మౌనం వహిస్తున్నారని ఆమె అంటున్నారు. ఇదంతా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేయిస్తున్నారని ఆమె అనటంలో రాజకీయ కోణం ఉందని కూడా భావించొచ్చు. కాకపోతే వాడు చేస్తున్నాడు, వాడే చేస్తున్నాడని అంటూ తన భాషను సంస్కరించుకోకపోవటం మాత్రం నిజంగా ఆందోళనకరమైన అంశమే అని అనుకోవాలి. రోజాకు టీడీపీ వాళ్ళు కూడా గట్టి సమాధానమిస్తున్నారు. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంట అన్నట్లుగా వారి స్పందన ఉంది. ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆమెను వ్యాంపుతో పోల్చారు. ఆమె హీరోయిన్ కాదని వ్యాంప్ అని ఆయన అంటున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది. ఇప్పుడు ఆమె 1000 కోట్లు సంపాదించింది. ఎక్కడి నుంచి ఈ డబ్బంతా వచ్చింది? ఇవన్నీ లెక్కలు తేలాలి. నాకు తెలిసినంత వరకు ఆమె హీరోయిన్ కు ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్ కు ఎక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్ కు ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లు సంపాదించిందంటే అర్థం చేసుకోండి. 2000కు ఏ పనైనా చేసేది. అలాంటి ఆమె 2000 కోట్లకు పోయింది. నువ్వా మాట్లాడేది అంటూ ఆర్కే రోజాపై భానుప్రకాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. భానుప్రకాష్ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు మండిపడటం, అభ్యంతరం చెప్పడంలో తప్పులేదు. కాకపోతే అవి ఆమె కొని తెచ్చుకున్న కష్టాలని అర్థం చేసుకోవాలి. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్న న్యూటన్ 3వ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా రోజా కంట్రోల్లో ఉంటే మంచిది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.